ఈరోజు చాలా విత్తపోకళ్ళు ఉన్నాయి. మన ఇంట్లోనే ఒక స్వాతంత్రాన్ని గౌరవించలేని పరిస్థితులు ఉన్నాయి. ఫస్ట్ ముందు మనం దాన్ని సరిదిద్దుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి మనం చెప్పాలి, 4 సార్లు చెప్పాలి. ఎందుకంటే మరి మన స్వాతంత్రం అనేది ఒక ఈజీగా అవైలబుల్ అయిన వస్తువు అనుకుంటున్నారో, మరి లేకపోతే ఎవరు ఏదైనా చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారో తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో కొంచెం స్వాతంత్ర సమరం మీద కానీ, లేకపోతే స్వాతంత్రం యొక్క విలువ మీద కానీ కొంచెం గౌరవం తగ్గినట్టుగా కనబడుతుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం నిలబెట్టుకోకపోతే, ఇప్పుడు మనతో పాటే స్వాతంత్రం తెచ్చుకున్న దేశాల పరిస్థితి ఏంటో మనకు తెలుసు, వాడు మన పరిస్థితి ఏంటో తెలుసు. ఎందుకంటే మన పెద్దలు ఆ స్వాతంత్రం యొక్క విలువలు తెలుసుకుని దాన్ని సన్మార్గంలో నడిపించారు కాబట్టి మనందరం కూడా ఇక్కడికి రాగలిగాం. లేకపోతే మనందరం తీసుకుంటే ఎవరు ఈ గడ్డ మీద ఇక్కడ ఈ జక్కాలలో పుట్టినవాళ్ళం కాదు, ఈ జక్కాలలో పెరిగిన వాళ్ళం కాదు. మనకి మన పెద్దలు సంపాదించిన స్వాతంత్రం ద్వారా మనం తెలుసుకున్న విలువల ద్వారా పెరిగి కొందరు బతుకు తెరువు కోసం వచ్చాం, కొందరు అభివృద్ధి కోసం వచ్చాం. రకరకాల కారణాలతో మనం అందరం ఇక్కడికి వచ్చాం. దీన్ని జారిపోకుండా మనం అందరం కాపాడాలి. వాళ్ళు ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. పిల్లలకి చెప్తూనే ఉండాలి మనం. ఎందుకంటే వాళ్ళకి ఏదో వాడు స్వాతంత్ర దినోత్సవం అంటే స్కూల్లో ఒక 2 రోజులు చెప్పే పరిస్థితి కాదు. మన ఇంట్లో కూడా చెప్పాలి. స్వతంత్రం యొక్క ఇంపార్టెన్స్ అనేది మన ఇంట్లో కూడా చెప్పాలి పిల్లలకి. స్కూల్లో చెప్పింది ఒక ఎత్తు, మన ఇంట్లో చెప్పింది 4 రెట్లు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళ పిల్లల మీద. ఎస్పెషల్లీ తల్లిదండ్రులు చెప్పింది ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది పిల్లలకి. సో మీ అందరికీ కూడా నెక్స్ట్ జనరేషన్కి స్వతంత్రం యొక్క ఇంపార్టెన్స్ చెప్పి దాన్ని ముందు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.